శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాల్లో తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దీంట్లో భాగంగా ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిద్దాం. ఇది పరిశీలించే ముందు విశ్వావసునామ సంవత్సరానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవేంటో మొట్టమొదటి చెప్తాను. అదేమిటంటే ఈ సంవత్సరం మొదలవటమే కాలసర్పదోషంతో, షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. వీటితో పాటుగా ఈ సంవత్సరం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు దాదాపుగా 9 నెలల పాటు, అంటే విశ్వావసునామ సంవత్సరం 12 నెలల్లో 9 నెలల పాటు ఇవి ఎక్కువగా సంభవించడం అనేటువంటిది జరుగుతోంది. ఇవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటుగా ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులకు ఈ నలుగురు కూడా వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతుల్ని గనక పరిశీలించి చూసినట్లయితే ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా జరిగేటువంటి మంచి శుభ ఫలితాలని ఇప్పుడు మొట్టమొదటగా మీకు చెప్తాను. ఇవి ఖచ్చితంగా దాదాపుగా జరుగుతాయి. అది కాస్త గమనించుకోండి. మొట్టమొదట ధనురాశి వారు ఈ సంవత్సరం ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం మే నెల తర్వాత నుంచి తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహం జరిగి తీరుతుంది. ఈ సంవత్సరం మీరు కావాలంటే గమనించుకోవచ్చు. ఒక 10 మంది గనక విశ్వావసునామ సంవత్సరంలో వివాహం చేసుకుంటే వాళ్ళలో కనీసం ఒక నలుగురు ధనురాశి వాళ్ళు ఉండి తీరడం అనేటువంటిది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఈ విషయం ఎందుకు చెప్పామంటే వివాహ యోగ్యత, వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అని చెప్పవచ్చు. వీటితో పాటుగా ఎవరైతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఎంతో కాలంగా ప్రమోషన్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూసి ఇబ్బంది పడి బాధలు పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మే నెల తర్వాత నుంచి తప్పనిసరిగా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ 2 జరిగి తీరతాయి. ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి వర్తిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా వర్తిస్తుంది. అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా మీ యొక్క ప్రతిభను గుర్తించి తగినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వటం జరిగి తీరుతుంది. ఇది కూడా జరుగుతుంది. ఇక మరొక ముఖ్యంగా జరిగేటువంటి అంశం ఏంటంటే ధనురాశి వారు ఎవరైతే కొంత దీర్ఘకాలిక రోగాలతో కొంత బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం విముక్తి లభిస్తుంది. కనీసం దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభించి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక ధనురాశి స్త్రీలకి మరింత ముఖ్యంగా ఒక సంఘటన జరగబోతోంది. అదేమిటంటే మీ యొక్క పేరు మీద, అంటే మీ పేరు మీద స్థిర చరాస్తులు కానీ, నూతన గృహ వాహనాలు కానీ, విలువైనటువంటి ఆభరణాలు కానీ, సువర్ణాభరణాలు కానీ ఖచ్చితంగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటిల్లో ఏదో ఒకటైనా సరే ధనురాశి స్త్రీలు ఖచ్చితంగా వారి పేరు మీద కొనుగోలు చేయటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇవి 3 కూడా ధనురాశి వాళ్ళకి చక్కగా సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశాలు. ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. దీంట్లో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మరొక ముఖ్యంగా జరిగేటువంటి సంఘటన ఏమిటంటే ధనురాశి వారు ఈ సంవత్సరం తప్పనిసరిగా శివ దర్శనం చేస్తారు. అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 1 లేదా 2 కానీ, పంచారామాల్లో ఇలాగే ఏదైనా సరే ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకదాన్ని సందర్శించి తీరటం అనేటువంటిది జరుగుతుంది. గంగా స్నానం చేసేంత పుణ్యం అనేటువంటిది లభిస్తుంది. తీర్థయాత్రల్లో మంచి ప్రముఖంగా యాత్రలు చేయటం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. ఇవన్నీ కూడా శుభపరిణామాలే. తద్వారా ఈ సంవత్సరం చేసేటువంటి దేవతా దర్శనం వల్ల ఇష్టదేవతా దర్శనం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా చక్కటి పుణ్యఫలం అనేటువంటిది సముపార్జించుకోగలుగుతారు. మీకు ధనురాశి వారికి మరి ముఖ్యంగా జీవిత భాగస్వామితో గతంలో ఏవైనా సరే భేదాభిప్రాయాలు ఉండేటట్లయితే అవి ఈ సంవత్సరం సమూలంగా సమసిపోతాయి. జీవిత భాగస్వామితో కొద్దిపాటి ఘర్షణలు పడుతూ నిరంతరం కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అని ఇంట్లో పోరుతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ధనురాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం ఆ పోరు సమూలంగా తొలగిపోతుంది. ఇటువంటి శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ కూడా ధనురాశి వాళ్ళకి మంచి శుభపరిణామాలుగా చెప్పవచ్చు. ఇకపోతే ధనురాశిలో ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను కనుక గమనించినట్లయితే ఆదాయం 5, వ్యయం 5, లాభ నష్టాలు సమానంగా ఉన్నాయి. అలాగే రాజపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ ఏంటంటే కొంత మీ యొక్క ఉన్నతిని, మీ యొక్క అభివృద్ధిని, మీ యొక్క శక్తి సామర్థ్యాలని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు మీ ఎదురుగా కానీ, మీ చాటుగా కానీ మిమ్మల్ని ఏదో ఒక రకంగా కించపరచడానికి, హీనపరచడానికి,
మీ యొక్క గుణగణాలని కూడా దుష్ట లక్షణాలుగా చెప్తూ వాళ్ళ యొక్క మానసికమైనటువంటి దరిద్రపు ఆనందాన్ని పొందుతారు. ఈ విషయంలో వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్తారు. తగిన రీతిగా వాళ్ళకి సమాధానం చెప్పటం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలున్నాయి. సింహకేతువు సంచార రీత్యా ఈ సంవత్సరం అధిక భాగం మే నెల నుంచి సింహరాశిలో కేతువు భాగ్యస్థానంలో ప్రవేశించి సంచరించడం రీత్యా పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వపుణ్య స్థానంలో ఉన్నటువంటి శుభాశుభ పరిణామాల వల్ల దానికి సంబంధించినటువంటి మంచి పుణ్యఫలాలను పొందగలుగుతారు. ఇష్టదేవత దర్శనం చేయగలుగుతారు. అయితే ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే, మీ యొక్క తండ్రి గారికి కానీ లేదా మీ తల్లిదండ్రులకి కానీ, మీ యొక్క మరి ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ధనురాశి వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కొంత తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కానీ, కొంత ఇబ్బందికరమైనటువంటి వార్తలు వినడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గంగా స్నానం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ధనురాశి వారికి అర్ధాష్టమ శని సంచార రీత్యా కొంత పని పెరుగుతుంది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో చాలా బిజీగా ఉంటారు. చక్కగా మీరు చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ ధైర్యంగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఏ పనైనా సరే మొదలుపెట్టిన దగ్గర నుంచి చిట్ట చివరి వరకు ఒక ప్లాన్ వేసుకుని ఒక స్కెచ్ ప్రకారం చక్కగా పూర్తి చేస్తారు. ఇది పూర్తి అయ్యే వరకు కూడా మీరు గోప్యంగా ఉంచుతారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ మంచి పరిణామాలే. కానీ ఈ చేసే క్రమంలో భాగంగా మీకు కొంతకాలం పాటు సరైన సమయానికి భోజనం, నిద్ర ఉండకపోవటం, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కూడా అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు రావటం జరుగుతాయి. కొంత సుఖ భోగాలు అనేటువంటివి కొంత తగ్గేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ ధనురాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగున్నప్పటికీ కూడా సకాలంలో సరైన సమాధానాలు ఈ పరీక్షా హాల్లో గుర్తు రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడతారు. అంటే కొంత మతిమరుపు వచ్చే ఛాన్స్ ఉంది. కనుక ఈ సంవత్సరం ధనురాశి విద్యార్థులు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ చదవడం కనుక రాకపోతే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత కనీసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి. దీనివల్ల ఏంటంటే ప్రయోజనం, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇక ధనురాశి ఈ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వారు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చెప్పాం. ఇది ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా వర్తిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ వ్యాపార ప్రదేశం అనేటువంటిది విస్తరింపు చేసుకోగలుగుతారు. పెద్ద పెద్ద వ్యాపారాలని సునాయాసంగా నడపగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. వ్యాపారాలన్నీ కూడా లాభాల బాట పడతాయి. వచ్చినటువంటి లాభాలన్నింటినీ కూడా మరలా పెట్టుబడి రూపంలో పెడతారు. ఇలా ఎందుకు చేస్తున్నామనంటే వ్యాపారాన్ని మరింత విస్తరించాలనేటువంటి సమాధానాన్ని మీరు మీ కుటుంబ సభ్యులకు తెలియచేయడం జరుగుతుంది. అన్ని రకాల బాగానే ఉంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది గోచరిస్తోంది. అదేమిటంటే గాడి తప్పిన, అదుపు తప్పినటువంటి కుటుంబ సభ్యులు, సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళని అదుపులో పెట్టడానికి, వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి నానా శ్రమలో పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా మీరు ఎన్నిసార్లు చెప్పినా ఖర్చులు తగ్గించుకోవాలి, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకూడదు, సంతానం విషయంలో ముఖ్యంగా గొడవలకి, పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్ళకూడదు అనేటువంటి అంశాన్ని తరచుగా మీరు మీ కుటుంబ సభ్యులకి, పిల్లలకి చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు మీ మాటను పెడచెవిన పెట్టి వాళ్ళు చేయకూడని కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి మీకు పెట్టడం జరుగుతుంది. వాటిని పరిష్కరించడం కోసం మీ యొక్క పలుకుబడిని, మీ యొక్క పరపతిని, మీ యొక్క శక్తి సామర్థ్యాలని పూర్తిగా వినియోగించి వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయట వేయగలుగుతారు. ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి కనుక మీరు ఈ సంవత్సరం తప్పనిసరిగా శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. దాంట్లో భాగంగా మీరు మందపల్లిలో కానీ, తిరునల్లారులో కానీ, శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో, నవగ్రహాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం 8 వారాల పాటు జరిపించుకోండి. శనివారం నియమాలు పాటించండి. శనివారం రాత్రికి ఉపవాసం ఉండండి. ఉదయం పూట ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసి సింధూరాన్ని సమర్పించండి. ఇటువంటి పనులు చేస్తే శనీశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లకి అద్భుతంగా ఉంది. మీ యొక్క ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది. అలాగే ఈ రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీరు ఆడింది ఆట, పాడింది పాట అవుతుంది. ప్రజల్లో మీ యొక్క జనాకర్షణను విపరీతంగా పెంచుకోగలుగుతారు. ప్రతిపక్షాలకు సింహస్వప్నం అవుతారు. పదవి వరించి తీరుతుంది. ఇవి నామినేటెడ్ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా ఈ సంవత్సరం పదవిలోకి వస్తారు.
ఇక ఈ కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలున్నాయి. అలాగే ధనురాశి స్త్రీలకి మంచి శుభ పరిణామాలున్నాయి. పురుషుల కంటే స్త్రీలకి ఇంకా బాగుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం సంతానం కలిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలున్నాయి. కనుక ఈ విషయంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత లేదు. ఈ సంవత్సరం ఎవరికైతే ధనురాశి వారికి సంతానం కలుగుతుందో వాళ్ళలో అధిక భాగం స్త్రీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది. 10 మంది ధనురాశి వాళ్ళకి సంతానాన్ని గనక పొందితే ఈ సంవత్సరం వాళ్ళలో కనీసం 5 లేదా 6 ఆడపిల్లలు అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈ సంవత్సరం ధనురాశి వాళ్ళకి స్త్రీ సంతానం కలిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉండేటువంటి కవులు, కళాకారులు, గాయకులు, నటీనటులు వీళ్ళందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వీళ్ళందరికీ మంచి గౌరవాలు లభిస్తాయి. ఇటువంటి శుభపరిణామాలు గోచరిస్తాయి. మరిన్ని శుభఫలితాలు పొందడం కోసం శనీశ్వరుడికి సంబంధించిన ప్రత్యేక శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. వీళ్ళలో కూడా ఎవరికైతే శని మహర్దశ, రాహు మహర్దశ ఇటువంటి నీచ గ్రహాల యొక్క దశాంతర దశలు జరిగేటట్లయితే వాళ్ళు తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ధనురాశి వారు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకొని చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.